జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. ఇప్పుడు సిటీ దాటి బయటికి వెళ్ళే ఛాన్సే లేదు. ఒకవేళ వెళ్ళినా జనాలు చూస్తే మన ప్రాణాలు తీసేస్తారు. నువ్వు నేను రాజా రాణిలా ఈ ఆస్తి అంతా అనుభవించేలా చేస్తానన్నావు. మా వాళ్ళందరూ మన కాళ్ళ దగ్గర బ్రతికేలా చేస్తానన్నావు. ఇప్పుడేమైంది? అదంతా అయిపోయింది. అంతా అయిపోయింది. మన పని పూర్తిగా అయిపోయింది మధు. అసలు ఇక నేను టెన్షన్తో చేస్తుంటే నువ్వు మధ్యలో నన్ను ఇంకా భయపెట్టకు. ఇలా మొత్తం రివర్స్ అవుతుందని, మన మెడికి చుట్టుకుంటుందని నాకు మాత్రమేం తెలుసు. టెన్షన్ పడకు, ఏదో ఒకటి ప్లాన్ చేద్దాంలే. ఇప్పుడు దాకా చేసింది చాలదు, మళ్ళీ ఏదో కొత్తగా ప్లాన్ చేసి ఇప్పుడు రిస్క్ లో పడ్డ అవసరమా? సింధు తెలివితేటల ముందు మనం ఎందుకు పనికిరామని అర్థమైపోయింది కదా. మీ మాయకి జైలు శిక్ష ఏం కొత్త కాదు. ఆల్రెడీ శిక్ష అనుభవించి వచ్చాడు. మళ్ళీ మీ మాయ జైలుకి వెళ్ళినా ప్రాబ్లం ఏమి లేదు. ప్రాబ్లం అంతా మనకే కదా. జైలు జీవితం మనకు అలవాట్లేదు. అలవాటు చేసుకోవాలని మాత్రం నేను అనుకోవట్లేదు. బా తేజ, ఇంకాప్తావా? ఆల్రెడీ సింధు ఇచ్చిన షాక్ లో నుంచి నేను ఇంకా తేరుకోలేదు. అది చాలదు అన్నట్టు అనవసరంగా నువ్వు టెన్షన్ పడి నాకింకా టెన్షన్ పెంచుతున్నావు. మనకేం కాదు తేజ, నేను చెప్తున్నాను కదా. మధు, బయటికి రా. మధు, అమ్మ ఏంటి అంత గట్టిగా అరుస్తుంది? మళ్ళీ మనకేదో మూడినట్టుంది మధు. మధు నిన్నే పిలుస్తుంది. అత్త ఎందుకు పిలుస్తున్నారు? వెళ్దాం పత్తేజ. అమ్మో, నేను రాను, నువ్వే వెళ్ళు. రా తేజ. మధు మధు రా. మధు, నేను చెప్పేది విను. మధు, నేను చెప్పేది విను మధు. పోలీసులు వచ్చారేంటి? మధు, నన్ను వదిలే మధు, ప్లీజ్ మధు, వదిలే మధు, నన్ను వదిలే. ఏంటి మధు అక్కడే ఆగిపోయావు? రా, నీకోసం పోలీసులు వచ్చారు. పాపం, పోలీసుల్ని చూడగానే షాక్ అయ్యి కాలు కదలడం లేదనుకుంటా అత్తయ్యా. మమ్మల్ని నాశనం చేస్తానని ఆంబోతులా కాలు దువ్వావు కదే. ఇప్పుడేమైందా ధైర్యం? కోర్టులో తగిలిన ఎదురు దెబ్బకి ఆ ధైర్యం అంతా నీరు కారిపోయినట్టుంది. ఏంటే, వస్తావా లేకపోతే నేనే వచ్చి లాక్కు రావాలా? మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. స్టేషన్కి పదండి. నేనెందుకు రావాలి? నాకే అవసరం. నేనే తప్పు చేయలేదు.
ఇప్పుడు నువ్వు వెళ్ళలేదనుకో పోలీసులు నీ తుప్పు వదలగొడతారు. నన్ను ఇంట్రాగేట్ చేయటానికి అసలు మీకు ఈ అధికారం ఎవరిచ్చారు? కోర్టు వారు ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి తీరాలి మధు, లేదంటే కోర్టు ఆర్డర్ని కాదు అన్నందుకు నిన్ను అరెస్ట్ చేసి మరీ లాక్కెళ్తారు. సింధు, నీకు టైం వచ్చింది కదా అని ఓవర్గా మాట్లాడుకో. అబ్బా అమాయకురాలు తమరు. ఏ నీకు టైం కలిసొచ్చినప్పుడు ఎన్ని ఎక్స్ట్రాలు మాట్లాడేవే నువ్వు? ఛ! అందుకే అంటారు మధు, ఒకళ్ళని అనే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి అని. నీ మాటలే ఇప్పుడు తిరిగి నీకే తగులుతున్నాయి కదా. మాటలు మాత్రమే తగిలితే సరిపోదు సింధు. దీనికి తగలాల్సినవి, దీని తల తిరిగిపోవాల్సినవి, ఇంకా మనం చేయాల్సినవి చాలానే బాకీ ఉన్నాయి. ఎస్ఐ గారు, మధు రానంటుంది, మరి ఇప్పుడేం చేస్తారు మీరు? మీరు చెప్పినట్టే కోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తే ఆవిడ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. అరెస్ట్ దాకా ఏం అవసరం లేదు. వస్తాను, పదండి. ఈ రోజు నుంచి నీకు, నీ వెనకున్న ఆ కోతి మావయ్యకి, ఆ పొలిటీషియన్కి డెడ్ లైన్ స్టార్ట్ అయింది. పట్టపగలే మీకు చుక్కలు చూపిస్తాను. ప్రతిరోజు మీకు కాళరాత్రి. మా మీద ఎంత చేశారే, దానికి అంతకంత అనుభవిస్తారు. ఇదైతే ఫిక్స్. మధు, నా చిన్న కోడలు సింధు నీకు చూపించబోయే సినిమా మామూలుగా ఉండదు. ఓ రేంజ్ దాటుంటుంది అసలా. ఎస్ఐ గారు, ఈ ముదనష్టపు దాన్ని తీసుకెళ్ళండి. కానిస్టేబుల్, తీసుకెళ్ళండి. డెవిల్ని పోలీసులు తీసుకెళ్తున్నారు. చాలా మంచి పని చేస్తున్నారు. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.